అందరికీ నమస్కారం. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ వీతరాగభయక్రోధ సితధీర్మునిరుచ్యతే. ఈ పద్యానికి అర్థం: దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహలేని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. స్థితప్రజ్ఞత అంటే మెంటల్ స్టెబిలిటీ. స్థితప్రజ్ఞత కలిగి ఉన్నవారు స్థితప్రజ్ఞులు. ఎవరైతే దుఃఖాలు బాధలు క్రోధము కలిగినప్పుడు బాధపడకుండా ఉంటారో, అదేవిధంగా సుఖములు కలిగినప్పుడు అంటే సంతోషాలు కలిగినప్పుడు ఎలాంటి స్పృహ లేకుండా ఉంటారో, భయము లేనివారు, క్రోధము అంటే కోపము, రాగం అంటే ప్రేమ లేనివారు స్థితప్రజ్ఞులు అని చెప్పబడును. He who doesn't get sad when he has sorrows, he who is unconscious when he has happiness, he who is free from anger and fear is said to be stable. మనమందరం మనోధైర్యాన్నిచ్చే భగవద్గీతను నేర్చుకుందాం, చదువుదాం, విందాం. Stay connected. Please subscribe my channel and share, like. Thanks for watching.